నమస్తే అండి. అవమానాలతో పుట్టిన పార్టీ ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో ఉంది అంటే అది జనసేన పార్టీ అని చెప్తారు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి 2 చోట్ల ఓడిపోవడం, ఇష్టం వచ్చినట్టు ప్రత్యర్థులు నోటికొచ్చిన పదాలతో ఆయన్ని టార్గెట్ చేయడం, ఇక తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ అనేది అసలు అగమ్య గోచరం. ఆ పార్టీ ఇంకా లేదు, చచ్చిపోయింది తెలంగాణ అనుకున్న టైంలో కాదు మేము బతికే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అసలు పోటీ కూడా నిలబడకుండానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఇన్ని స్థానాల్లో నిలబడిందంట, అన్ని ఓడిపోయిందంట, ఇన్ని వార్డులో ఓడిపోయిందంట అని చెప్పేసి లెక్కలేస్తా ఉన్నారు. కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా. వాళ్ళు ఒక్కసారి చూసుకోవాల్సిన విషయం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు పోటీ చేశారా? పోటీ చేసి తన ప్రతాపాన్ని తెలంగాణలో చూపించారా? అట్లీస్ట్ అక్కడ బీజేపీ పోటీ చేసింది, కాంగ్రెస్ పోటీ చేసింది, మిగిలిన పార్టీలు పోటీ చేసింది. కొంతమంది అయితే కనుక టీడీపీ పార్టీ కండవాళ్ళు అఫీషియల్గా కప్పుకోకుండా అన్అఫీషియల్గా అక్కడంతా కూడా టీడీపీ పార్టీకి సంబంధించి ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుకోవడం అయితే జరిగింది. అంటే అక్కడ టీడీపీ పార్టీ కూడా ఎంతో కొంత చేసింది, అక్కడ కాంగ్రెస్ పని చేసుకుంది, బీఆర్ఎస్ చేసుకుంది, జనసేన కొన్ని వార్డుల్లో నిలబడింది. మొత్తానికైతే తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఈ రోజున విజయ డంక అయితే మోగించడం జరిగింది. పార్టీకి ఒక వార్డు మెంబర్ లేదనేవాళ్ళు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ఎవరో లేరనేవాళ్ళు, ఒక ఎంపీటీసీ జడ్పీటీసీలు లేవరనేవాళ్ళు, ఎమ్మెల్యేలు లేరనేవాళ్ళు. అలాంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో నీకు ఒక వార్డు మెంబర్ కూడా లేడు పవన్ కళ్యాణ్, నువ్వు అర్హుడువా రాజకీయాలకు అని చెప్పేసి ఆయన నిలదీసేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? తనేంటో చూపించినాడు కదా, తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు కదా, తన దమ్మేంటో చూపించాడు కదా. ఈ రోజున చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు తెలంగాణలో జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గ్రౌండ్లోకి వెళ్ళి ఏమీ తిరగలేదు. అలాగే జనసేన పార్టీ నాయకులు ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి ఏదో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. కేవలం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అనుకొని అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకుంటే వచ్చినటువంటి రిజల్ట్ ఇది. అనేక బూతుల్లో కావచ్చు, అనేక వార్డుల్లో కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించి మంచి ఓటింగ్ అయితే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి సరికొండ విజయలక్ష్మి విజయం సాధించారు. ఎవరో సరికొండ విజయలక్ష్మి గారు. ముందుగా మీకు అభినందనలు. మళ్ళీ చెప్తున్నాను, ఈ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు ఒక మంచి ఆరంభం బోని అని చెప్పాలి. ఇప్పుడైతే నేను చెప్తానండి, విమర్శించిన వాళ్ళే ప్రశంసించే స్థాయికి ఎదిగినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు అర్థమవుతుంది కదా, చారిత్రాత్మక విజయం. తెలంగాణలో అసలు ఈ పార్టీకి ఏమీ లేదా అంటా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేరేడుచర్ల అనే ఒక మున్సిపాలిటీలో 14వ వార్డులో విజయం అంటే మామూలు విషయం అయితే కాదు, ఒక మంచి సంచలనం అయితే సృష్టించారు. ఎవడైతే విమర్శించిన నోళ్ళన్నీ కూడా మూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజున వైసీపీ వాళ్ళు ఇంకా కామెంట్లు చేస్తూ ఉన్నారు, ఇన్ని వార్డుల్లో పోటీ చేశారంటే ఒకటైనా గెలిచిందని. ఆ మాట అనేవాళ్ళు అయితే అసలు పోటీనే చేయలేదు. అట్లీస్ట్ కొన్ని పోటీ చేసి కొంత ఓటింగ్ ఉందని చెప్పుకున్నారు, ఒక వార్డు గెలిచినారు, తమ సత్తా ఏంటో చూపించినారు. ఎన్నికల విజయలక్ష్మి గారు 59 నుంచి 60 ఓట్ల మెజార్టీతో గెలుపొందారట. మంత్రి ఎలాకాల విజయం. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చి ఈ ప్రాంతానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాంటి చోట కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభావాన్ని తట్టుకొని జనసేన అక్కడే గెలిచిందట. ఇక విజయలక్ష్మి గారి భర్త జనసేన నాయకుడు సరికొండ నాగేశ్వరరావు ఈ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. తన భార్య గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్నా తన అభ్యర్థన మేరకు పోటీ చేసి గెలిచారని ఆయన ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, అభివృద్ధి పథకాల గురించి వివరించడం వల్ల ప్రజలు ఈ విజయాన్ని అందించారని చెప్పేసి నేతలు పేర్కోవడం అయితే జరిగింది. మొన్న ఎవడు అన్నాడు, తెలంగాణకి దిష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్, దిష్టి కామెంట్లు చేసినాడు పవన్ కళ్యాణ్, అసలుకి దిష్టి మొహమ్మడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ జడ్చర్ల ఎమ్మెల్యే అంట మహానుభావుడు ఎవరో రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుల్లా ఉన్నాడు. సో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి ప్రచారం కూడా చేసినటువంటి ఆడియోలు వీడియోలు అన్నీ కూడా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఆ మహానుభావుడు చెప్పాడు, ఆ మహానుభావుడి పేరు మనకు తెలియదులేండి, అప్పుడప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట, కనబడతా ఉంటాయి. మరి ఆయన అడగండి, మన దిష్టి కామెంట్లు చేశాడు, ఆ కామెంట్లు ఈ కామెంట్లు. ఆయన పంచాయతీ మొన్న ఎన్నికల్లో ఆయన సొంత ఊరిలో ఆయన అభ్యర్థి ఓడిపోయినాడు. ఆయన పార్టీ తరఫున పెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినాడు. ఈ రోజున తెలంగాణలో మీకు బేస్ లేదు, తెలంగాణలో ఏమీ లేదు, ఇది ఒక ఆంధ్ర పార్టీ, అది ఇది అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడేవాడు అందరికీ కూడా ఒక సమాధానం ఇచ్చింది. ఇదిరా బాబు, మా దమ్మేంటో ఉంది, మా ఉనికి అయితే ఉంది, మేము గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే కానీ ఇక్కడ కూడా ఒక మంచి నెంబర్ అయితే మా దగ్గర ఉంది, మా సత్తా ఏంటి మేము చూపించగలుగుతాం, మా దమ్మేంటి మేము చూపించగలుగుతాం, మా దగ్గర స్టామినా ఉందనేది ఈరోజు జనసేన పార్టీ అయితే తెలంగాణ వేదికగా అయితే తమ యొక్క ఉనికిని అయితే చాటుకునేటువంటి పరిస్థితి. నేను చెప్తున్నానండి, కొన్ని వందల వార్డుల్లో పోటీ చేసి ఉండొచ్చు, అదంతా సెకండరీ. అట్లీస్ట్ ఈ పార్టీకి ఒక బేస్ ఉంది ఈ ప్రాంతంలో, అట్లీస్ట్ ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇంత సంఖ్యాబలం ఉంది, ఇంతమంది జనసేన పార్టీని అక్కడ నమ్ముతున్నారు అనే ఒక దాన్ని అయితే ఈరోజు అది సెట్ చేసింది. ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు టార్గెట్ చేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అవునయ్యా, ఈ వ్యక్తికి ఈ పార్టీకి ఇక్కడ కొంత బేస్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా టీడీపీ పార్టీ పోటీ చేస్తుంటే మంచి నెంబర్లు వచ్చాయి. టీడీపీ పార్టీ చెప్పుకొని చాలామంది పోటీలు చేశారంట. మన ఎలక్షన్స్లో ఇంటింటికి వెళ్తా కూడా టీడీపీ పార్టీ అదే అంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి పార్టీలను ఘాటి కట్టేస్తూ ఉంటారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేసి ఆంధ్రాలో పార్టీ ఆఫీసులు పెడతా ఉంటారు.
వాళ్ళు ఈ రోజున అవాకైనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఇటు టీడీపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు మంచి పట్టు ఉందనేది ఈరోజు అర్థమైంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో కనుక వెళ్తే కనుక చాలా వరకు ఓట్లు చీల్చడానికి అయితే అవకాశం స్పష్టంగా అయితే కనిపిస్తుంది.